అందరికీ హాయ్ అండి. ఈరోజు ఎంతో నోరూరించే సేమియా పాయసం అయితే చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని సేమియా వేసుకొని 1 కప్పు బాగా వేయించుకోవాలి. ఎర్రగా వేయించుకోవాలి. ఎర్రగా బాగా వేగిన తర్వాత దాన్ని ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని పాలు 1 లీటర్ పోసి బాగా పాలని కాగనివ్వాలి. చక్కెర 1 కప్పు చక్కెర వేసుకొని బాగా మరగనివ్వాలి. పాలని మరిగిన తర్వాత వేయించి పెట్టుకున్న సేమియాని అయితే వేసి బాగా దాన్ని ఉడకనివ్వాలి. బాగా ఉడికిన తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి. వేయించిన తర్వాత ఎండు ద్రాక్ష కూడా వేసుకొని వేయించుకోవాలి. సేమియా ఉడికిన పాలలో సేమియా ఉడికిన తర్వాత యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. క్రీమీ టెక్స్చర్కి వచ్చేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలి. అంతేనండి. కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేశాను టేస్ట్ కోసం, అది ఆప్షనల్ మాత్రమే. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.